హలో గుడ్ మార్నింగ్. మా వాళ్ళు రిపోర్టింగ్ చేస్తున్నారండి. మంది అడీనియమ్స్ నర్సరీ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. మా వాళ్ళు ఏం మిక్స్ చేశారో అడుగుదాం. बोलो क्या क्या मिलाया उसमें? इसमें लाल मिट्टी मिलाया और कोकोनट मिलाया और कोकोनट नहीं, कोकोपीट था। कोकोपीट हाँ और रेती मिलाया, हाँ कोयला मिलाया हाँ मिला के और मिक्स करके पौधा लाया। हाँ कर लो, कैसे करते देखेंगे। एक मिनट दिखाओ एक बार। ఇది పాత కుండీల్లో ఇలా ఉండిపోయింది. మనం అన్ సీజన్లో రిపోర్టింగ్ చేస్తున్నాం కాబట్టి దాని నుండి మట్టి అంతా దులపకుండా జాగ్రత్తగా దాన్ని అలాగే పెట్టి మళ్ళీ వీళ్ళు మట్టి ఫిల్ చేస్తారనమాట. మన నర్సరీలో వర్కర్సేనండి. ఇవన్నీ అరబికమ్ వెరైటీస్. అడీనియం ప్లాంట్స్ కావాలన్నా, అరబికమ్ వెరైటీస్ కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. మీరు నర్సరీ విజిట్ చేద్దాము అనుకుంటే హైదరాబాద్ అడీనియమ్స్ అని గూగుల్లో లొకేషన్ సెర్చ్ చేస్తే మంది లొకేషన్ వస్తుంది. అయినా అడ్రస్ కావాలని ఒకళ్ళు నాకు కామెంట్స్లో పెట్టారు. అడ్రస్ ఏంటంటే అండి, ఇది పస్మాముల రోడ్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, హైదరాబాద్. జనరల్గా నేను ఏం చెప్తానంటే మనం రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉన్నామని చెప్తాను. మంది రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉంటుందండి. అంటే ల్యాండ్ మార్క్ కింద అది చెప్తా ఉంటాను. ఆజా పప్పు. మా వాళ్ళు ఈరోజు ఇవన్నీ రిపోర్టింగ్ చేశారనమాట. అబ్ కౌన్సా లగాతే ఇప్పుడు ఇది పెద్దది చేస్తారంట. నికాలు డార్మెన్సీ సీజన్ కదండి, అందుకని ఆకులు ఏమీ లేవు మనకి. ఆకులు పూలు ఏమీ లేవు. నర్సరీ మూలాన ఏమవుతుందంటే రోజు వీటి పనే చేస్తాం కాబట్టి మనకి ఇది ఇట్లా చేయటానికి కుదురుతుంది. అలా అని నేను ఇంట్లో పెంచుకునే వాళ్ళని ఎవరిని రిపోర్టింగ్కి ఈ టైం అప్పుడు చెప్పనండి. వాళ్ళకి ఎప్పుడైనా సరే ఫిబ్రవరి ఎండింగ్ అయితేనే మనకి చాలా కన్వీనియంట్గా కుదురుతుంది. ఎందుకంటే మొక్క ఏదైనా డ్యామేజ్ అయితే అది అప్పుడైతే తట్టుకోవడానికి అవైలబుల్, అంటే దానికి శక్తి ఉంటుంది అనమాట. ఇప్పుడు మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు రిపోర్టింగ్ ఎవరికి చెప్పము. కానీ మేము నర్సరీలో రెగ్యులర్గా చేస్తాం, ఎందుకంటే అది ఒకటే మొక్క, అందులోనూ మోహన్ గారు ఉంటారు కాబట్టి వర్కర్స్ చేస్తూ ఉంటారు. పెద్దగా అనిపించింది. పైదంతా పెద్దగా ఉంది, కింద కార్డెక్స్ ఆ వేర్లు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి. దికా పూజ ఇవ్వ సూపర్. ఇది బాగా రాట్ అయ్యి కోలుకున్న మొక్క అనుకుంటండి. చూద్దాం ఉన్నాను మీకు. ఇదంతా అంతకుముందు రాట్ అయిపోయి దాని అంతటా అది కోలుకున్న మొక్క, అందుకనే అట్లా ఉంది. ఇంకా ఇప్పుడు పెద్ద టబ్లో बड़ा वाला नहीं, इसी में लगाने को बोले। ओके हाँ ठीक है. అడీనియం ప్లాంట్స్ కావాలి అన్నా, డే బ్లూమర్ బ్రహ్మకమలాలు కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు. ఎట్లా అయినా అండి మీ ఇష్టం. నర్సరీకి వస్తాను అనుకుంటే మాత్రం అప్పుడైనా సరే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి వస్తామని చెప్పండి. ఎందుకంటే మోహన్ గారు ఉన్నది లేనిది కూడా చెప్తాను. ఎందుకంత పర్టికులర్గా కాల్ చేసి రండి అంటున్నానంటే
ఒక్కొక్కసారి మోహన్ గారు బయటకు వెళ్ళారనుకోండి కుదరదు. ఇక్కడ మేము ఊరికి చాలా దూరంగా ఉన్నాం కాబట్టి మీరు చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి అయ్యో లేరు అని రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది కనుక నేను అలా చెప్తున్నాను అనమాట.